నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలోని గోపాలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు డివిజనల్ లెవెల్ క్రికెట్ ఖోఖో టోర్నమెంట్ మరియు క్విజ్ పోటీలలో పాల్గొని ప్రథమ, ద్వితీయ బహుమతులను సాధించిన విద్యార్థులకు గౌరవనీయులు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ చేతుల మీదుగా బహుమతులను అందజేయడం జరిగింది. విద్యార్థులు, అధ్యాపక బృందం వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా 2 ఎకర్ ల్యాండ్ కావాలి సార్, ప్లే గ్రౌండ్ లేదని. వాస్తవంగా ఇట్లా బిల్డింగ్ వస్తుంది. 5 కోట్లు నేను వచ్చిన తర్వాత శాంక్షన్ చేశాను. ప్రైమ్ మినిస్టర్ ఉషా వచ్చాను, ఆ టెండర్ కూడా అయిపోయింది. రేపే ఇనాగ్రేషన్ ఫౌండేషన్ ఇష్టం పెట్టేట్టుండే, కానీ ఈరోజు ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వచ్చింది, మేము పెట్టరాదు. అయితే వాళ్ళకి చెప్పి నా కాంట్రాక్టర్కు మటీరియల్ డంప్ చేయండి, ఆ పని స్టార్ట్ చేయండి, మరలా పెట్టుకుందామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే జూన్ మొత్తం ఏర్పాటు చేశాను సార్. ఇది దాదాపు డబుల్ బెడ్రూమ్ వరకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా, ఏ చిన్న వస్తువు అయినా కూడా రికార్డ్ అయ్యే విధంగా అది సబ్సిడీ చేసినాము సార్. నెక్స్ట్, కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని మౌలిక సభ వసతులను మేము కల్పించాలి. దాదాపు ఇక్కడికి వచ్చినటువంటి ఏడు ప్రాంతాలు కావచ్చు, మీ విద్యార్థులు కావచ్చు, మీకు అంతా దాదాపు వైపులా అమలుపడుతుంది సార్. అందులో ప్రధానంగా ఏం చూసుకున్నారు, ఇంకొక చిన్న విషయం, ఆదిలాబాద్ అనగానే, భైంసా అనగానే స్ట్రైక్ లో భయానకరమైన పరిస్థితి స్ట్రైక్ లో ఉంది. రకరకాల కమ్యూనియన్ గొడవ జరుగుతామని మనది కూడా ఫ్రీగా ఇవ్వాలా అని మాకు కండిషన్ పెట్టారు. అప్పుడు కార్పొరేషన్ ఫండ్ 7,50,000 రూపాయలు, అంటే 95 లో 7,50,000 రూపాయలు అంటే 7 కోట్లు. 40 సంవత్సరాల కింద పెద్ద మనసుతో మేము ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు 7,50,000 రూపాయలు ఎవరికి కూడా అరగకుండా బైసా పట్టణంలో మేము స్వయంగా మా నాయన పేరు గోపాలరావు పటేల్ బోస్ని పెడితే మేము కాలేజ్కు డొనేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అని కాలేజ్కు 7,50,000 రూపాయలు డొనేషన్ ఇచ్చాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మన దగ్గర లేరు, ఎల్లాగూ ఒక లిక్కర్ వ్యాపారి, ఆయన కాక ల్యాండ్ కావాలి, ఒక 2 ఎకరాల ల్యాండ్ కావాలి అంటే ఆయన కొడుక ఇప్పిస్తా, నాకు డబ్బులు ఎంత వచ్చు, 1,00,000 రూపాయలు కావాలని అనుకున్నాం. అప్ప 1,00,000 రూపాయల అంతగానో లేదు, ఒక 50,000 రూపాయలు ఇస్తా అని చెప్పడం జరిగింది. 25,000 ఎకరానికి 2 ఎకరాల ల్యాండ్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది. డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయిన తర్వాత స్థలం లేదు, మన బిల్డింగ్ లేదు. ఇక్కడ జూనియర్ కాలేజీలో ఏదైతే ఇప్పుడు రిటైర్డ్ ప్రిన్సిపల్ హనుమంతరావు పట్ట కానీ ఇప్పుడు కూడా ఉన్నారు. ఆయన మధ్యాహ్నం తర్వాత నేను కాలేజ్ మన ఎడ్యుకేషన్ కోసం ఒక 4 రూమ్స్ ఇస్తా, అందులో నేను డిగ్రీ కాలేజ్ ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది. అప్పుడు 4 రూమ్స్ తీసుకొని డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేశాము. కేవలం ఒకటే లెక్చరర్, ఆయన ప్రిన్సిపల్, తర్వాత అక్కడ జూనియర్ కాలేజ్ స్టాఫ్ టీచింగ్ ఇచ్చింది. ఈరోజు 40 సంవత్సరాల కింద ఎంత పెద్ద వైభవం. దీపం మళ్ళీ పాటిస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అందుకే నా రారా అటు వస్తుంది.
దర్వాజాలు కనిపించలేవు కదా సార్.